హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మొన్నటి అనాలిసిస్ చేశాం కదా. ఫ్రైడే రోజు మార్కెట్లో ఏం జరిగింది, మండే రోజు ఏం జరగవచ్చు అనేది. ఇవాళ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. మన అనాలిసిస్ ప్రకారం మార్కెట్ జరిగిందా లేదా అనేది చూద్దాం ఈ వీడియోలో. మన ఎంట్రీలు ఏమైనా వచ్చాయా అనేది చూద్దాం. నేను చెప్పానండి ఆల్రెడీ, మార్కెట్లో ఇక్కడ వాల్యూమ్స్ బిల్డ్ అయ్యాయి. రేపు కనుక న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వచ్చినా, లేదు లైట్ గ్యాప్ అప్ అయినా, ఈ రేంజ్లో మనం సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఈ జోన్ ఏదైతే ఉందో అక్కడ సెల్ చేసుకోవడానికి ప్లాన్ చేద్దాం. ఎందుకు ఇక్కడ మనం సెల్ చేయాలి అనేది కూడా చెప్పాడు. ఇక్కడ ఇంత ఇన్ఫోరియా ఉంది కదా, ఫాల్ ఇన్ఫోరియా, ఫాల్ సైడ్ మార్కెట్ వస్తున్నప్పుడు సెల్లర్స్ ఉన్న మార్కెట్లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ పెద్ద ఫాల్ వచ్చింది. ఇప్పుడు పైకి వస్తే ఖచ్చితంగా సెల్లర్స్ మళ్ళీ ఫాల్ అయ్యిద్ది, మళ్ళీ ఇక్కడి నుంచి ఫాల్ చేద్దాం అని చెప్పి ట్రై చేస్తారు. ఎందుకు? బయర్స్కి ఎక్కడ కావాలి? ప్రైజు లోలో కావాలి. అందుకని వీళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ప్రైస్ లో వచ్చేలా వెయిట్ చేసి అక్కడ బై చేస్తారు. హైలోకి వచ్చింది, బయ్యర్ బై చేయడు కదా. బయ్యర్కి ఏం కావాలి? లోలో కావాలి. సెల్లర్కి ఏం కావాలి? హైలో సేల్ చేయాలి. హైలో బయ్యర్ బై చేయడు కదా. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఇక్కడ వాల్యూమ్ వచ్చింది, మార్కెట్లో సెల్లర్స్ ఉన్నారు. ఇక్కడ వాల్యూమ్ బిల్డ్ అయింది అంటే బయర్స్ వచ్చారు లోలో ఈ ప్రైస్లో. ఇప్పుడు పైకి వెళ్ళింది, ఇక్కడ బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు అనేది మనకు అర్థం అవ్వాలండి. ఫస్ట్ ఇక్కడ బయర్స్ ఇంట్రెస్టెడ్ లేరు, దాని ప్రకారం వాల్యూమ్ కూడా వచ్చింది, చూపిస్తాం మీకు. లో వాల్యూమ్స్ బిల్డ్ అయ్యి ఫాల్ అయింది మార్కెట్. ఇప్పుడు కరెక్ట్ మనం చెప్పిన జోన్ దగ్గరే మార్కెట్ ఎలా రిజెక్ట్ అయింది నేను ఎలా చెప్పగలిగాను? మొత్తం వాల్యూమ్స్ ద్వారానే అండి. నేను వీడియోలో కూడా చెప్పాను, నేను వాల్యూమ్స్ మీకు వర్క్ అవ్వట్లేదంటే వాల్యూమ్స్ వర్క్ అవ్వని కాదు, మీరు అండర్స్టాండింగ్ దాంట్లో కరెక్ట్గా లేరని. మేము ఎలా చెప్పగలిగాను? మరి హైలో సెల్ చేసుకుందాం, ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు సెల్ చేద్దాం, ఈ రేంజ్లోకి వచ్చినప్పుడు బై చేద్దాం అని చెప్పా. ఎందుకు బై చేద్దాను? ఇంత ఫాల్ మార్కెట్లో కూడా నేను బై చేద్దాను ఎందుకు చెప్పా? ఇదే అండి కారణం. వాల్యూమ్స్ వచ్చే బయర్స్ మార్కెట్ ఆ ప్రైస్లో ఇంట్రెస్ట్ ఉన్నారు బయరు అని మనకు అర్థమైంది. కాబట్టి లోకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మనం కూడా బై చేసుకోవచ్చు. సెల్లర్స్ ఉన్నారు, ఆల్రెడీ సెల్లింగ్ మార్కెట్. ఇది డౌన్ ట్రెండ్ అంటే ఎవరు ఉంటారు మార్కెట్లో? సెల్లర్స్ ఉంటారు. లోకి వచ్చినప్పుడు బయర్స్ యాక్టివేట్ అయ్యారా లేదా చూసుకుంటే చాలు మనం. ఇదిగోండి, ఇది ఒక డౌన్ ట్రెండ్ అంటే సెల్లర్స్ ఉన్నారు మార్కెట్లో. లోకి వచ్చింది, ఇక్కడ బయర్స్ వచ్చారు, ఇలా సెల్లింగ్ ప్రెజర్ మొత్తం కూడా బయర్స్ తీసుకున్నారు. అప్ సైడ్ వెళ్ళింది. ఇప్పుడు హైలో బయర్ బై చేయడు కదా, మళ్ళీ లోలోనే బై చేస్తారు. మళ్ళీ లోకి రానియండి, ఇక్కడ బై చేసుకోండి. చాలా సింపుల్ అండి. మార్కెట్ అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా మార్కెట్ని అర్థం చేసుకున్నాం, ఎలా ఉంది మన సైకాలజీ, ఎలా ఉంది మార్కెట్ మీద అన్నదే చూసుకోండి. దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది చూసుకోండి. కానీ స్ట్రాటజీలు అనేవి వాటి కోసం వెతకొద్దు ఎక్కువ. మ్యాక్సిమం ఇలాంటి సైకాలజీ అర్థం చేసుకున్నారనుకోండి, మార్కెట్ సిచ్యువేషన్ ఎలా అయినా ఉండనివ్వండి, మనకు అర్థమైపోయింది ప్రైజ్ ఏమవ్వచ్చు, ఎలా నెక్స్ట్ మూవ్ ఏంటిది, ఇటు ప్రాబిలిటీ ఎలా ఉంది. ఇంత అనాలిసిస్ చేసినా రాంగ్ అవుతాం. కానీ మన ఆప్షన్స్ హెడ్జింగ్ ద్వారానో స్ట్రాటజీల ద్వారానో అక్కడ పని చేస్తాయి స్ట్రాటజీలు. మనకి ఈ సైకాలజీ వచ్చి ఉండాలి, ఆ స్ట్రాటజీలు ఈ సైకాలజీకి అటాచ్ చేసి వాడాలి మనం. అలా మార్కెట్ని చూస్తేనే మార్కెట్ వర్క్ అయ్యిద్ది మనకి. ఓకే, మన ఎంట్రీలు ఎక్కడైనా వచ్చాయో చూద్దాం. ఎక్కడెక్కడ వచ్చాయో మనం చెప్పుకున్నాం కదండి. గ్యాప్ అప్ అయితే మాత్రం హైలోకి వచ్చాకే సెల్ చేద్దాం అని చెప్పాను, లేదా గ్యాప్ అప్ అయి ఫాల్ అయితే ఇక్కడ బై చేసుకుందాం అని చెప్పాను. ఏమైనా డౌట్స్ ఉంటే పాత వీడియో చెక్ చేయండి. నేనేమి చాలామంది కామెంట్ పెడుతున్నారు, అయిపోయినాక ఎవరైనా చెప్తారు బ్రో అనేసి. అలా కానీ నేను నిన్నే చెప్పాను, మొన్న చెప్పాను, అంతకుముందు చెప్పాను. అవన్నీ చెక్ చేసుకోండి వీడియోలు. దాంట్లో నేను చెప్పింది జరిగిందా లేదా అది చూసి మీరు కామెంట్ చేయాలి. కానీ జస్ట్ బ్లైండ్గా వచ్చేసి జరిగిపోయింది ఎవరైనా చెప్తారు బ్రో అలా కాదండి. నేను జరగక ముందే చెప్పాను. నేను చెప్పాను కదండి, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయితే ఫాల్ అయితే మనం బై చేసుకుందాం అని చెప్పాను. ఈ జోన్లోకి వచ్చినప్పుడు లేదు అంటే అప్ సైడ్ వెళ్తే కనుక ఈ హై రేంజ్లో మనం సెల్ చేద్దాం అని చెప్పానండి. డౌట్ ఉంటే ఇక్కడ నేను సెల్ చేద్దాం, ఇక్కడ బై చేద్దాం అని మీరు ఇప్పుడు జరిగిపోయింది చెప్తున్నారని కాదు, మీరు వెళ్ళండి పాత వీడియోలో చూడండి, చెక్ చేయండి. దాంట్లో నేనేం చెప్పానో చూసి ఇక్కడ వీడియో చూసి అప్పుడు కామెంట్ చేయండి ఎవరైనా సరే. ఇక మనకి ఎక్కడ ఎంట్రీలు వచ్చాయో చూద్దాం. ఇదిగోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళిందా, ఇక్కడ ఒక కన్సల్టేషన్ వచ్చిందా. మనం ఫస్ట్ ఇది ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది చూడండి. ఫస్ట్ ప్యాటర్న్ వచ్చింది, సెకండ్ మన జోన్లో ఉంది, మన జోన్లో దొరికింది మనకి. థర్డ్ ఏముంది, ఈ ఇన్ఫోరియా ఉంది మనకి. ఏదైతే సెల్లింగ్ ఇన్ఫోరియా మార్కెట్లో ఉందో పైకి వస్తే మ్యాక్సిమం సెల్లర్స్ కొంచెం కిందకి తీసుకొస్తారండి. ఎందుకంటే ఇంత ఫాలింగ్ కదా, ఈసారి ఇంకొంచెం పడవచ్చు, మ్యాక్సిమం పట్టడానికి ఛాన్స్ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా తీసుకొస్తారు.
ఇంత ఫాల్ పెద్ద హెవీ ఫాల్ అయినప్పుడు అంటే ఎక్కువ ఫాల్ మనకు కనిపిస్తున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి కామన్గా. ఇది థర్డ్ పాయింట్ మనకి. ఫస్ట్ పాయింట్ ఏంటిది, ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది, ప్యాటర్న్ ద్వారా ఎంట్రీ తీసుకోవచ్చు. సెకండ్ ఏంటిది, మనం అనుకున్న జోన్లోకి వచ్చింది. థర్డ్ ఏంటిది, ఏదైతే మార్కెట్ ఇన్ఫోరియా ఉందో ఇన్ఫోరియా మొత్తం కూడా అందరి మైండ్లో ఉంటుంది కాబట్టి సెల్ సైడ్ ఉండాలి, ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అంటుంటారు కదా, ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని ఖచ్చితంగా ఉంటుందండి పైకి వచ్చినప్పుడు. ఎప్పుడు మార్కెట్ ఈ మైండ్ సెట్ ఉన్నప్పుడు, మార్కెట్ మైండ్ సెట్ ఏముంది, ఫాల్ సైడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మన థర్డ్ పాయింట్ ఇలా మన పాయింట్స్ యాడ్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, మన ప్రాబిలిటీ మంచిగా చాలా బెటర్గా వర్క్ అయ్యింది. 5 ట్రేడ్లలో నేను ఏం చెప్పాను, 5 ట్రేడ్లో 3 ట్రేడ్లు అని చెప్పాను కదా వర్క్ అయ్యేది. ఇలా ఎక్కువ మనం క్యాలిక్యులేషన్ తీసుకుంటే 4 కూడా కరెక్ట్ అవుతుంది. 5లో 4 కరెక్ట్ అయితే 1 రాంగ్ అవ్వచ్చు. అలా మనం మన ప్రాఫిటబిలిటీని పెంచుకోవచ్చు, మన ప్రాబిలిటీని. ఇక్కడ చూడండి, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది కదా, ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. మనం అనుకున్నట్టే అన్నీ జరిగాయి కాబట్టి ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటాం. ఈ బ్రేక్అవుట్లో సెల్ చేస్తాం, ఇక్కడ మనం స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ చెప్పాను నేను బై సైడ్ చెప్పాను, ఈ జోన్లో ఈ దగ్గరకు వచ్చింది ప్రైస్ కంపెనీ అని. ఇక్కడ చూడండి అంత ఫాల్ వచ్చింది ఫాస్ట్. 3 క్యాండిల్స్లోనే ప్రైస్ ఎక్కువ పడిపోయిందా. తర్వాత చూడండి 4 క్యాండిల్స్లో ఈ 3 కంటే తక్కువ పడింది. తర్వాత చూడండి గ్రీన్ వచ్చింది, ఇక్కడెక్కడ అంత గ్రీన్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ స్లో అయింది, పెద్ద క్యాండిల్ స్లో, చిన్న క్యాండిల్స్ వచ్చినాయి. ఇక్కడ చూడండి ఏం జరిగిందో, పెద్ద క్యాండిల్ వచ్చినా ఆగిపోయింది. దీన్ని బట్టి మనం ఎలా చూడవచ్చు చెప్పండి. ఇలా జరిగింది, ఈ సైకాలజీ కనబడుతుంది కదా, ఇది ఎలా ఇది ఏం జరిగిందని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ ఫస్ట్లో ఉన్న ఇంటెన్సిటీ తర్వాత లేదు, తగ్గింది, తర్వాత తగ్గిపోయింది అనమాట. ఇక్కడ పెద్ద క్యాండిల్స్ 2 వచ్చాయి, ఎక్కడన్నా అన్ని క్యాండిల్స్ వచ్చాయి. ఈ ఫాల్ ఇక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు రెడ్ క్యాండిల్స్ రెండు పెద్ద క్యాండిల్స్ ఎందుకు రాలేదు గ్రీన్వి. ఇక్కడ ప్రైస్ ఆగింది కదా, ఇక్కడ ఒక క్యాండిల్ వచ్చింది కదా, నెక్స్ట్ కూడా ఎందుకు రాలేదు, పైకి ఎందుకు వెళ్ళలేకపోయింది ప్రైస్. ఇక్కడ ఆగిపోయినాయి కదా, 3 క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఎందుకు గ్రీన్ రాలేదు ఇక్కడ. అలా ప్రతి చోట మనం డౌట్ పడాలండి. మార్కెట్ డౌన్ సైడ్ వస్తున్నప్పుడు బయ్యర్స్ ఎందుకు వచ్చారు, కొనాల్సిన అవసరం లేదు. ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు భయపడి ఆగిపోవాలి కదా బయ్యర్స్, కానీ ఎందుకు వచ్చారు అన్న థాట్ మనకు మైండ్లోకి రావాలి. అప్పుడే మనం మార్కెట్ని చూసే విధానం మారిద్దండి. ఇక్కడ ఫాల్ అయింది, స్లో అయింది, ఫాల్ అయింది, ఇక్కడ ఇంకా స్లో అయింది. ఈసారి ఎవరైతే సెల్లింగ్ ఉందో అది అయిపోయిందని మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఎక్కడ ఎంట్రీ తీసుకోండి, ఈ రేంజ్ వరకు కూడా ఎక్కడ మనం ఎంట్రీ తీసుకోము, బై ఎంట్రీ తీసుకోము. మ్యారేజ్ సెల్ ఎంట్రీకే ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ వచ్చింది, తీసుకుంటే అక్కడ తీసుకోవాలి, లేదా ఇక్కడ తీసుకోవచ్చు, కన్సల్టేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అవి చెప్తా ఎలా తీసుకోవాలి అనేది ఫ్యూచర్ వీడియోస్లో చెప్తా, ఇప్పుడు కాదు. ఎప్పుడైతే మార్కెట్ చూడండి ఇది హై, ఎప్పుడైతే మార్కెట్ ఇది హై చేసిందో ఇక్కడ చూడండి ఫాల్ అవుట్, స్లోగా ఫాల్ అయిందా, దాని కన్ఫర్మేషన్ మనకు వాల్యూమ్ కూడా ఇచ్చింది. దాని తర్వాత చూడండి మేమైతే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. వాల్యూమ్స్ ద్వారా చేసేటట్లయితేనే ఇక్కడ ఎంట్రీలు దొరుకుతాయండి. లేదంటే ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఉంది కదా, ఇక్కడ ఎంతమందికి డబ్ల్యూ ప్యాటర్న్ కనిపిస్తుంది, ఈ ప్యాటర్న్ ద్వారా ఇక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకోవచ్చండి. వాల్యూమ్స్ ద్వారా అయితే ఇక్కడే దొరికిద్ది, డబ్ల్యూ ప్యాటర్న్ ద్వారా అయితే ఇక్కడ దొరికిద్ది. అలా మీరు ఎంట్రీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మన ఏదైతే మనం నిన్న సైకాలజీ చెప్పామో ఆ సైకాలజీ వర్క్ అయిందా లేదా చెక్ చేయండి. చెక్ చేశాక కామెంట్ చేయండి. మనకి ఇక్కడ చెప్పుకున్నట్టే మన సెల్ ఎంట్రీ వచ్చింది, మనం చెప్పుకున్నట్టే ఈ జోన్లో ఒక బై ఎంట్రీ వచ్చింది. మనం బయట ఎక్కడ గమనించామండి మార్కెట్లో, జనరల్ మనం స్టోర్కి వెళ్ళి తీసుకున్నా, లేదా కూరగాయలు కొనడానికి వెళ్ళినా, ఫ్రూట్స్ కొనడానికి వెళ్ళినా, జనరల్ ఐటమ్స్ ఏది తీసుకున్నా మనం ఏం చేస్తాం చెప్పండి. సెల్లర్ ఏదైనా 100 రూపీస్ చెప్పాడు అనుకోండి, మనం బేరం అడుగుతాం కదా, ఎంత 80కి మనం 70కి మనం 50కి మనం మన మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళాం అనుకోండి 30కి ఇమ్మంటారు, అవసరం అయితే 30 రూపీస్కి అని ఇమ్మంటారు. అలా ఒక బయ్యర్ ఏం చేస్తారండి, ఇప్పుడు మనం ఎవరని చెప్పండి, రీటైలర్స్ ఎవరు, బయ్యర్స్ మనం, ఇతను షాప్ ఓనర్, షాప్, ఈ షాప్ అతను ఏం చేస్తారంటే, అతను ఎగ్జాంపుల్ 50 రూపీస్ కొనుక్కొని వచ్చాడు అనుకోండి, ఐటమ్ 50 రూపీస్ హోల్సేల్ తెచ్చాడు, 100 రూపీస్ తన ప్రాఫిట్ 50 రూపీస్ తీసుకొని అమ్ముతున్నాడు అనుకుంటే, మనం ఏం చేస్తాం 80కి అడిగా అనుకోండి, అతను ఇవ్వచ్చు, 30కి ఇవ్వగలడా, ఇవ్వలేడు. అలానే ఇది కూడా అండి మార్కెట్లో బయ్యర్స్ ఏం చేస్తారంటే లోలోనే బై చేయాలని చూస్తారు. లోలో ఎలా, ఇది ఇక్కడ 60కి 70కి, ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే 60కి అడుగుతాం, తను ఇవ్వలేదు అనుకోండి 70కి వస్తాం,
తర్వాత 80కి వస్తాం. మనం బయట జనరల్గా అయితే అది ఆలోచిస్తాం, కానీ మార్కెట్లో అలా చూడమండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిందని ఇక్కడ బై చేస్తాం, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చిందని బై చేస్తాం, అలా ఎలా పడితే అలా చేస్తుంటాం. కానీ బయట మనం ఏం చేస్తాం చెప్పండి, సెల్లర్ చెప్పిన ప్రైస్కి ₹1 తగ్గించి అడుగుతాం. సెల్లర్ కూడా ఏం చేస్తాడు, అంత తక్కువ రాదు, పెంచుకుంటూ వెళ్తుంటాడు. తను ఎప్పుడు పెంచుకుంటూ వెళ్తాడు, ఐటమ్ ఎవరు దగ్గర లేదనుకోండి, తన అవసరానికి తగ్గట్టు అది 110 చేస్తాడు, 120 చేస్తాడు, 150 చేస్తాడు, 200 కూడా చేస్తాడు. ఎప్పుడు ఐటమ్ అవైలబిలిటీ లేదు, బయర్స్ డిమాండ్ చేస్తున్నారు అన్నప్పుడు అలా ప్రైస్ పెరగడం జరిగింది. నార్మల్గా ఉన్నప్పుడు ఇది జరిగింది సైకాలజీ, డిమాండ్ ఉన్నప్పుడు ఈ సైకాలజీ జరిగింది. ఇది అందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి ఈ సైకాలజీ వచ్చు. కానీ మార్కెట్లో మాత్రం మనం చూడం. మార్కెట్లో ఏంటంటే ఇది ప్రైస్ యాక్షన్ వచ్చింది, బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ ఏదో వచ్చింది, ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది, ఇక్కడ బై చేస్తా అన్న మైండ్ సెట్తో ఉంటామండి. ప్రతి ఒక్కళ్ళు అదే మైండ్ సెట్, మేము ఫస్ట్ ఆ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళమే. ఈ మైండ్ సెట్ ఎప్పుడైతే రియాలిటీలోకి వస్తామో మనం అప్పుడు మార్కెట్ వర్క్ అయ్యిద్దండి. ఇప్పుడు నేను చెప్పాను, అనాలిసిస్ చేసాం, ఎలా వర్క్ అయింది, మార్కెట్ ఎందుకు వర్క్ అయింది, మనం చెప్పినట్టే ఇంత ఫాల్లో కూడా ప్రైస్ ఆగిద్దని ఎలా చెప్పగలిగాను. ఇదే అండి, ఈ జనరల్ సైకాలజీ ద్వారానే నేను చెప్పగలిగాను. ఇది అందరికీ వచ్చు, ప్రతి ఒక్కరికి వచ్చు. కానీ మార్కెట్లో కలపడం రాదు, దాన్ని ఎలా కలిపి చూడాలి, ఎలా ఆ మైండ్ సెట్ రావాలి అనేది అది రాదు. కానీ ఈ సైకాలజీ ప్రతి ఒక్కరికి వచ్చు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే మనం, ఇది హై అని మనం అనుకుంటున్నాం, ఇది హై అని మనకు తెలుసు కదా, నేను చెప్పాను రెసిస్టెన్స్ జోన్. అదే రెసిస్టెన్స్ అంటే ఏంటి, మార్కెట్ లోంచి హై పైకి వస్తున్నప్పుడు అది హై కింద తీసుకుంటాం మనం, ఫాల్ అవుతున్నప్పుడు సపోర్ట్ ఏమో లో కింద తీసుకుంటాం, లోలా ఫీల్ అవుతాం మనం. లోలా ఫీల్ అవుతాం అంటే ఇది లో అయిపోయిందని కాదు, ఇక్కడ జరిగే సిచ్యువేషన్ తగ్గట్టు ఇక్కడ స్లో వస్తుంది, మార్కెట్ స్లో ఉంది కాబట్టి ఇది లో అవ్వచ్చు అని మనం అట్లా ఎస్టిమేట్ చేయాలి మార్కెట్ని. ఇది నేను హై అని ఎందుకు చెప్పా అంటే, ఇదిగోండి ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఫాస్ట్గా వచ్చింది, ఇక్కడ ఎందుకు స్లో అయింది మార్కెట్ అంటే, నేను డ్రా చేసిన లైను మార్కెట్కి ఎలా తెలుసు, నేను అక్కడ డ్రా చేశాను లైను, మార్కెట్కి తెలియదండి. మనం డ్రా చేసాం, వాళ్ళు డ్రా చేసారా అనేది కాదు. మార్కెట్ ఆ జోన్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇంత ఫాస్ట్గా వచ్చింది మార్కెట్, ఇక్కడ ఇంత ఫాస్ట్గా ఎందుకు వెళ్ళిపోలేదు, స్లో ఎందుకు అయింది, ఆ ప్రైస్ హై అని ఫీల్ అయింది మార్కెట్. ఆ హైలో బయర్స్ ఎవరు ఇంట్రెస్టెడ్ లేరు, ఆ ప్రైస్లో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ లేరు, ఆ ప్రైస్లో ఎందుకు లేవు కొంటాం అంత హైలో ఎందుకు. ఇప్పుడు అదే చెప్పాను కదా, ₹100 ఉన్న ఐటము సడన్గా 200 చేశాడు అనుకోండి, మనం కొంటామా, మనం కొనం. అలానే ఇది కూడా బయర్స్ ఎప్పుడు లోలో బై చేయడానికి ట్రై చేయాలండి. ఇప్పుడు 100ది 200 అయింది, తర్వాత ఎగ్జాంపుల్ కొనట్లేదని 150 అయింది అనుకోండి, తగ్గింది ప్రైస్, ₹50 తగ్గిపోయింది. అప్పుడు ఏం చేస్తాం మనం, మనకు అవసరం ఉంది నీడ్ కాబట్టి 100-200 అంటే కొనలేదు, 150 సరే కొందాం అన్న థాట్లోకి వస్తాం రావా. అలానే అండి ఇది కూడా, మార్కెట్ పైకి వెళ్ళింది, ఈసారి ఈ లో ఇక్కడ ఉన్న 100లో ఉండాల్సింది ప్రైస్, ఎగ్జాంపుల్ ఇది చెప్తాను, రియాలిటీలో 100లో ఉంది, ఎక్కువ మంది బై చేశారు, ఎక్కువ మంది బై చేస్తున్నారు కదా అని చెప్పి సెల్లర్ ప్రైస్ పెంచాడు, ఇది 200 అనుకుందాం, ఇది 200 ప్రైస్ అనుకుందాం. ఇప్పుడు బయర్ ఇక్కడ కొన్న బయర్స్ ఇక్కడ చూస్తున్నారు 100-200 అయింది, అమ్మో కొనలేము అనుకున్నాం. ఈసారి సెల్లర్ ఏం చేశాడు, ఇంకొంచెం ప్రైస్ తగ్గించాడు, ఇది 150 అనుకుందాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది, 100లో దొరకకపోతే మళ్ళీ ఇప్పుడు 150లో కొనుక్కుందాం, మనకు అవసరం, కొనాలి ఖచ్చితంగా, కొనుక్కోవాలి కాబట్టి పర్లేదు అనుకుని 150లో ఇక్కడ బై చేసాం, మళ్ళీ ప్రైస్ పెరిగింది. ఈ సైకాలజీ కనుక మీకు అర్థమైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన సైకాలజీ ఉందో అది అలా మార్కెట్లో కలిపి చూడాలండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది హై అని మనకు అర్థమైపోయింది కదా, ఇక్కడ బయర్ ఉన్నాడు, ఇది హై. మనం ఏం చెప్పుకున్నాం నిన్న మార్కెట్ వ్యూ ప్రకారం, హైలో మనం సెల్ చేద్దాం అనుకున్నాం, హైలో మాత్రం సెల్ చేస్తాం, ఇక్కడ మనం బై చేయమండి. అందుకే ఒక జనరల్గా బయ్యర్ ఎప్పుడు లోలో బై చేయాలి, లోలో బై చేసుకోవాలి, సెల్లర్ ఎప్పుడు హైలో సెల్ చేయాలి. బయ్యర్ ఎప్పుడు లోలో బై చేయాలి, సెల్లర్ ఎప్పుడు హైలో సెల్ చేయాలి. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలండి ప్రతి ఒక్కరికి. ఇదిగో ఇప్పుడు ఇది హై కదా, ఇది లో, ఇది హై, ఇక్కడ నేను సెల్ చేస్తా, ఇక్కడ నేను బై చేయను, ఇక్కడ సెల్లే చేస్తా. ఇది లో, ఇది లో ఉంది, రాదని మనకు అర్థమైపోయింది, అంతకంటే కింద ఇవ్వడం బై సెల్లర్ మనకు అర్థమైపోయింది కాబట్టి ఇది మనలో ఇక్కడ బై చేస్తాను, నేను ఈ మూడు క్యాప్చర్ చేస్తాను. అలా మార్కెట్ అర్థం చేసుకొని
మనం ఎంట్రీ తీసుకోవాలండి. చాలా ఉంటాయండి స్ట్రాటజీలు అండి, మూవింగ్ యావరేజ్. మీరు అన్లిమిటెడ్, మీ ఓపిక టెక్నికల్ ఎంత నేర్చుకున్నా ఉంటూనే ఉంటుంది. కానీ మార్కెట్లో కావాల్సింది అది కాదండి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను సైకాలజీ, అది మీకు వస్తే మార్కెట్లో కంబైన్ చేసి చూడటం వస్తే, టెక్నికల్ ఇండికేటర్స్ ఇవి ఏం అవసరం లేదండి మార్కెట్లో. ఇవన్నీ కూడా క్లోజ్ చేసి సింపుల్గా ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో జస్ట్ వాల్యూమ్స్, ఇక్కడ జరిగే ప్రైజ్ యాక్షన్ ఒక్కటే చాలండి. ఇంకా మొత్తం క్లియర్ ఇమేజ్ అయితే మీకు కనిపిస్తుంది మార్కెట్లో. నెక్స్ట్ ఏం జరగవచ్చు, ఏం జరిగిద్ది, ఇక్కడికి వస్తే మనం సెల్ చేయాలా బై చేయాలా, ఇక్కడికి వస్తే మనం సెల్ చేయాలా బై చేయాలా. ఇప్పుడు నేను చెప్తున్న ఫ్లాగ్ ప్యాటర్న్ అని ఇవన్నీ కూడా ఏంటంటే మన ఎంట్రీ స్టాప్ లాస్కి మాత్రమే అండి. నేను సింపుల్గా చెప్పాలి, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎటువంటి ఎంట్రీ తీసుకోను. ఇక్కడ వాల్యూమ్స్ చూస్తా, నేనేం చెప్పా ఒక చెప్తా చూడండి. ఇప్పుడు ఒక లైవ్లో చూపిస్తాను చూడండి. నేనేం చెప్పా చెప్పండి. ఇప్పుడు ఇది హై అని చెప్పా, ఇది హై అనుకున్నాం. హైలో ఎవరు ఉండరు, బయ్యర్ ఉండడు. బయ్యర్ ఉండడు కదా. ఇప్పుడు లోలో బై చేస్తున్నాడు, హైలో బయ్యర్ ఉండడు. సడన్గా పెరిగింది ప్రైస్, 100లో ఉంది 200 వెళ్ళిపోయింది ప్రైస్ ఇక్కడ. అందుకని అది హై అని మనకు ఎలా తెలియాలి, ఒక పాయింట్ అది చెప్పాను. దాంతోపాటు బయ్యర్ లేడు అనేది మనకు కన్ఫర్మేషన్ కావాలి. బయ్యర్ లేడు అన్న దగ్గర మనం సెల్ చేస్తాం. బయ్యర్ లేడని మొత్తం ఉండడానికి కాదు, తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు, ప్రైస్ని మూవ్ చేయలేరు వాళ్ళు. ఆ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయాలండి. అది ఫైండ్ అవుట్ నేను ఎలా చేస్తాను వాల్యూమ్స్ ద్వారా అనేది చెప్తాను చూడండి. ఇదిగోండి, మార్కెట్ హైకి వచ్చింది, మార్కెట్ పెరుగుతూ వచ్చింది, హై కాదు పెరుగుతూ వచ్చింది అనుకుంది. ఇదిగోండి ఇక్కడ దాకా చూడండి, ఈ జోన్ వరకు ఇక్కడ ఏం జరిగింది చూడండి. ఒక మంచి వాల్యూమ్స్ బిల్డ్ అవ్వలేదా నార్మల్గా. ఇక్కడ ఎంతైతే వాల్యూమ్స్ వస్తున్నాయో ఇక్కడ ఈ ప్రైస్లో, ఇక్కడ కూడా అదే వాల్యూమ్ వచ్చింది, ఇక్కడ కూడా అదే వాల్యూమ్ వచ్చింది. అంటే ఇక్కడ బయ్యర్ బై చేస్తున్నాడు ప్రైస్ అప్ సైడ్ తీసుకెళ్ళాలని, కానీ అప్ సైడ్ వెళ్తుందా, వెళ్ళట్లేదు. బయ్యర్ బై చేస్తుంటే ప్రైస్ వెళ్ళట్లేదు అంటే అర్థం ఏంటి, ఇక్కడ సెల్లర్ సెల్ చేస్తున్నాడు అని అర్థం, సెల్లింగ్ ప్రెజర్ ఉంది అని అర్థం. మనకు అర్థమైంది, బయ్యర్ ఉన్నాడు సెల్లర్ ఉన్నారు, ఫైట్ జరుగుతుందని ఇక్కడ అర్థమైపోయింది వాల్యూమ్స్ ద్వారా, ప్రైజ్ యాక్షన్ ద్వారా. ఇప్పుడు మనకేం కావాలని చెప్పాను నేను, హైలో మనకి బయ్యర్ లేడు అర్థమైపోవాలి. మనకి హైలో బయ్యర్ తక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కడైతే బయ్యర్ స్లో అవుతారో అక్కడ మన ఎంట్రీ ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మార్కెట్ ఫాలో అయ్యి లైట్ అప్ సైడ్ వచ్చిందా, ఇది జోన్ ఉంది, దాంతోపాటు ఇక్కడ చూడండి కరెక్ట్గా లో వాల్యూమ్ వచ్చింది, ప్రైజ్ ఆగింది. ఇక్కడ దాకా ఉన్న వాల్యూమ్ ఇక్కడ ఎందుకు ఆగింది, అదే నా పాయింట్. ఎవరైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ వాల్యూమ్ ఎందుకు రాలేదు, ఇదే క్యాండిల్లో ఇక్కడ దాకా వచ్చింది వాల్యూము, కానీ ఇక్కడే స్లో అయింది. ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నది, ఇప్పుడు సైకాలజీ చెప్పానో ఆ సైకాలజీ ఇక్కడ వర్క్ అయింది చూడండి. హైలో ప్రైస్ హైలో ఉంది, బయ్యర్ ఇంట్రెస్టెడ్ లేరు, సెల్లరు సెల్ చేస్తూ బయ్యర్స్ అందరూ అయిపోయారు. ఇక్కడ మనకు అర్థమైపోయింది, ఇక్కడ ఇంకా లో వాల్యూమ్ వచ్చింది అంటే ఏంటి అర్థం, బయర్స్ ఇంకా బై చేయట్లేదని అర్థం, స్లో అయిపోయారు అర్థం. మనకు కన్ఫర్మేషన్గా ఈ క్యాండిల్ తీసుకునైనా ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు ఆల్రెడీ మనం సెల్లింగ్ ప్లాన్లోనే ఉన్నాం కదా, అందుకని ఈ క్యాండిల్లో సెల్ చేసినా పర్లేదు, అలా కూడా తీసుకోవచ్చు అండి. లేదు నాకు కన్ఫర్మేషన్ అయ్యి నాకే తీసుకుంటా అంటే అది కూడా తప్పేం లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఎంట్రీ తీసుకోండి, ఇక్కడ ఎస్ఎల్ పెట్టండి. నేనైతే ఇక్కడ తీసుకుంటాను, ఈ క్యాండిల్లో తీసుకుంటాను, ఎందుకంటే నేను చెప్పాను కదా మనం అనుకున్నట్టు ప్రైస్ రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది. అప్ సైడ్ ఏదైతే ఇక్కడ లైట్ గ్యాప్ అప్ పైకి వస్తే కనుక మనం సెల్ చేద్దాం అనుకో, అన్నీ మనం అనుకున్నట్టే ఉన్నాయి కాబట్టి నేను అక్కడ సెల్ చేస్తాను. లేదు కన్ఫర్మేషన్ వచ్చాక సెల్ చేస్తానా తప్పలేదండి, కన్ఫర్మేషన్ వచ్చాక సెల్ చేయండి. ఈ ఫాల్ తీసుకోవచ్చు, ఫాల్ అంతా తీసుకోమని నేను అన్నండి, మన రిస్క్ రివార్డ్ మంచిగా మ్యాచ్ అయ్యేది. అలా ప్రైస్ని ఆ మైండ్ సెట్తో చూడాలి ఎవరైనా. ఈ మైండ్ నేను చెప్పి సైకాలజీ మీకు నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది చాలామందికి తెలియదండి మార్కెట్లో. అంత టెక్నికల్ అని చాలామందిని గమనించాను నేను, హార్మోనిక్ ప్యాటర్న్స్ అని, బటర్ఫ్లైస్ అని. అసలు మార్కెట్ అన్ని ఎందుకు గమనిస్తా చెప్పండి. నేను ఇక్కడ సపోర్ట్ గీసాను, ఒక రెసిస్టెన్స్ గీసాను, ఒక సపోర్ట్ గీసాను, మార్కెట్కి తెలుసా నేను సపోర్ట్ గీసాను, మార్కెట్కి తెలుసా తెలియదు. ఎవరు స్ట్రాటజీ వాళ్ళు వాడుతుంటారు మార్కెట్లో, వాళ్ళందరూ ఏ స్ట్రాటజీ వాడుతున్నారు, అందరూ బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు, ఏ మైండ్స్ అవుతున్నారు అర్థం అవ్వాలంటే మనకి వాల్యూమ్స్ రావాలండి. వాల్యూమ్స్ అండర్స్టాండింగ్ కరెక్ట్గా ఉండాలి. ఇది ఉంటే ఇది అర్థమైపోయింది మనకి. ప్రైజ్ యాక్షన్ బట్టి వాల్యూమ్స్ తీసుకొని ట్రేడ్ తీసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది. నేను ఎలా చెప్పగలిగా ప్రైస్ పైకి వస్తే సెల్ చేద్దాం, లోలో బై చేద్దాం అని, అంత ఫాల్ మార్కెట్లో కూడా నేను బై చేద్దామని ఎట్లా చెప్పగలిగా అనేది మీరు ఆలోచిస్తే మీకే అర్థమైంది.
మార్కెట్లో ఏం జరిగిద్ది, ఎలా గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి అనేది కూడా చూద్దామండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కానీ రేపటి మార్కెట్ని ఎప్పుడైనా అనాలిసిస్ చేసేటప్పుడు ఒక్కసారి డైలీలో చెక్ చేసుకోవాలి ఏం జరిగింది, క్లోజింగ్ ఎలా యాక్సెప్ట్ చేశారు, సెల్లర్స్ బయర్స్ ఇద్దరు ఓకే అనుకున్నారా లేదా, కింద కింద క్లోజ్ చేశారా లేదా పైన క్లోజ్ చేశారా, ఎన్ని పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేశారు, ఎన్ని పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేశారు, ఓపెనింగ్ నుంచి ప్రైస్ ఎక్కడ దాకా వచ్చింది. నేను దీనికంటే కూడా ఈ క్యాండిల్స్ ఇటు చూడటం కంటే కూడా నేను పర్సనల్గా ఇది చూస్తాను, ఇవాళ మార్కెట్ ఎంత పెరిగింది అదే చూస్తా. ఇక్కడ డోజీ వచ్చిందా, రెడ్ క్యాండిల్ వచ్చిందా, గ్యాప్ అప్ రెడ్ క్యాండిల్ రావచ్చు, నేను అది చూడను, ఇవే చూస్తాను. ఇవాళ ఎంత ప్రైస్ ఓపెన్, ఎంత పాయింట్స్లో మైనస్లో క్లోజ్ అయిందా ప్లస్లో క్లోజ్ అయిందా, నేను పర్సనల్గా వాటిని అర్థం చేసుకుంటా. ఇన్ని రోజులు ఫాలో అవుతూ వచ్చిన మార్కెట్ ఇవాళ పాజిటివ్లో క్లోజ్ అయిందంటే అర్థం ఏంటి, జనరల్ సైకాలజీ. పాజిటివ్లో ఇవాళ ఎందుకు క్లోజ్ అయింది, నిన్న నెగిటివ్లో క్లోజ్ అయింది, మొన్న నెగిటివ్, దాని ముందు నెగిటివ్, ప్రతిరోజు ఫాల్ అయింది. ఇవాళ గ్యాప్ అప్ అయింది ఫస్ట్ పాయింట్, సెకండ్ ఏదైతే ఇన్ఫోర్ ఏముందో అదంతా క్లోజ్ చేసి మార్కెట్ని డోజీ చేశారు క్యాండిల్స్టిక్ ప్రకారం. ఈ పాజిటివ్లో క్లోజ్ అయింది 165 పాయింట్లు. ఎందుకు, మార్కెట్లో ఇక్కడి నుంచి లైట్గా రిట్రేస్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మనం చెప్తా ఇక్కడ మనం గమనిస్తే చూడండి, మనం ఈ వీడియోలో ఈ క్యాండిల్స్టిక్స్ ఈరోజు మనం ఒక అనాలిసిస్ చేసాం. మార్కెట్లో లో వాల్యూమ్ వచ్చింది హైలో, మార్కెట్లో ఇలాంటి ప్రాబిలిటీ ఎప్పుడైతే హై క్రాస్ అయితే అక్కడి నుంచి పైకి వెళ్తుంది, లో క్రాస్ అయితే ఫాలో వస్తుంది అని చెప్పాను, అలానే ఫాలో వచ్చింది. ఇది కూడా సేమ్ ఇవాళ కూడా అదే జరిగింది చూడండి, లో వాల్యూమ్ ఇక్కడ ఒక డోజీ. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి, సింపుల్. మనం ఈ లోలో దొరికితే బై చేసుకోవచ్చు, ఈ లో క్రాస్ అయిందనుకో సెల్ చేసుకోవచ్చు, ఈ హైతో దొరికితే సెల్ చేసుకోవచ్చు, హై క్రాస్ అయిందనుకుంటే బై చేసుకోవచ్చు. సింపుల్ అండి ఇది. ఈరోజు జరిగింది మాత్రం దీని వెనక ఇక్కడ వాల్యూమ్ వచ్చింది ఇక్కడ రాలేదు, దీన్ని ఎలా చూడాలి అనేది ఇది ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది, చాలా లాంగ్ వీడియో అయిపోయింది. కావాలంటే కామెంట్ చేయండి, స్పెషల్ వీడియో ఒకటి చేద్దాం. ఓకే, 5 minutes చాట్లోకి వచ్చాడు మనం. ఇక్కడ చూడండి డోజీ అయింది కదా, ఓపెనింగ్ నుంచి ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే క్లోజ్ అయింది ప్రైస్. ఇది డోజీ కాబట్టి ఇక్కడ మనం 5 minutes ఏం జరిగింది సైకాలజీ అనేది చూడాలి రేపటి కోసం. ఏం జరిగిందో చూడండి, ఒక రేంజ్ చేసి హైకి వెళ్ళి ఫాల్ అయ్యి ఒక చిన్న జోన్ అయ్యి పైకి వచ్చి మధ్యలో క్లోజ్ అయింది. ఇది జనరల్గా జరిగిన సైకాలజీ. రేపటి మార్కెట్లో న్యూట్రల్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ అయితే ఏం చేయాలి, గ్యాప్ డౌన్ అయితే ఏం చేయాలి చూద్దాం. న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్ కనుక, న్యూట్రల్ ఓపెన్ అయిందంటే మనం ఏం ఎలా చూడవచ్చు దీన్ని, ఇక్కడ చూడండి మనం ఏదైతే సపోర్ట్ తీసుకున్నామో సపోర్ట్ కంటే ముందే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడం జరిగిందంటే బయర్స్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఇక్కడ కిందకి రాదు అక్కడి నుంచే పైకి వెళ్ళిపోయిద్ది అని అనిపించింది. కాబట్టి లోలోకి వస్తున్నప్పుడు ఈ జోన్లో అవ్వచ్చు, ఈ జోన్లో అవ్వచ్చు, ఇది ఈ లో ఉంది కదా, ఇది ఇక్కడ మనం బై ఎంట్రీ ప్లాన్ చేద్దామండి. న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ వస్తే బై ఎంట్రీ ప్లాన్ చేద్దాం. లేదు ఇక్కడ కన్సాలిడేషన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ సెల్ చేద్దాం, ఈ లో వరకు సెల్ చేద్దాం, ఇక్కడ మళ్ళీ బై చేయటమే, ఇక్కడ బై చేసుకుందాం. లేదు హైకి వెళ్ళింది, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళింది, అప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి హైకి వచ్చి రిజెక్ట్ అయింది, హై దగ్గర ఫైట్ జరిగింది, రెసిస్టెన్స్ అని తెలిసినప్పుడు మార్కెట్కి ఫాల్ అయిపోవాలి. ఇంకోటి ఆల్రెడీ ఇక్కడ సెల్లింగ్ సైకాలజీ మనకు ఉంది నిన్నటిది, ఎంటర్ ఇట్లా వచ్చేయాలి, ఇలా పడిపోవాలి. గీసిన ఫిబొనాచి ఏం జరిగింది, మార్కెట్ అలా వెళ్ళింది, ఎంటర్ రిజెక్ట్ ఫాస్ట్గా ఫాల్ అయిపోయింది. ఇక్కడ ఎందుకు ఫాలో అవ్వలేదు, అనేది నా ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫైట్ జరిగింది అంటే ప్రైస్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈసారి పైకి వచ్చిందంటే ప్రైస్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి పైకి వచ్చిందంటే మ్యాక్సిమం ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిద్దండి, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. రెసిస్టెన్స్ ఇక్కడికి వచ్చి రిజెక్ట్ అయింది, ఈ రెసిస్టెన్స్ నేను సెల్ చేయను, ఈ జోన్లోకి వచ్చినప్పుడు మళ్ళీ బై చేస్తా, ఇక్కడ బై చేస్తా, ఇక్కడ దొరికిన బై చేస్తా, ఈ జోన్లో దొరికిన బై చేస్తా. ఎప్పుడు న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ వెళ్ళి డౌన్ వస్తున్నప్పుడు. లేదు కన్సల్టేషన్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ బై చేయండి. ఇది మన న్యూట్రల్ ఓపెన్ అయితే చేయాల్సింది. రేపు గ్యాప్ అప్ అయినా, హెవీ గ్యాప్ అప్ అయినా, లైట్ గ్యాప్ అప్ అయినా మనం హైలోకి వెళ్ళి లోలోకి వస్తున్నప్పుడే బై చేస్తామండి. హైలోకి వెళ్ళాను కాదు, లోలో దొరికినప్పుడు మాత్రం బై చేయడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. ఈ జోన్లో ఎక్కడన్నా దొరికితే మనకి సెల్ చేద్దామండి. ఇక్కడ లేదు, ఇక్కడ హై క్రాస్ అయిపోయింది అనుకో, మంచి బ్రేక్అవుట్ జరిగింది అనుకోండి, బై చేయండి. ఇక్కడ బై చేసుకోండి.
ఈ హై వరకు మనం ఉండొచ్చు. ఈ హైలో సెల్ చేయడానికి ప్లాన్ చేద్దాం. మళ్ళీ లేదు, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటి చెప్పండి మన సైకాలజీ. ఆల్రెడీ మార్కెట్లో ఫాల్ ఉంది, మళ్ళీ ఫాల్ వచ్చింది. ఇక్కడ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఈ రేంజ్లో కానీ దీని కింద ఓపెన్ అయితే మనం సెల్ సైడ్ ఉంటామండి. ఇక్కడ వరకు సెల్లింగ్ ప్లాన్ చేస్తాం. ఈ జోన్లోకి వచ్చినప్పుడు బై చేయడానికి ప్లాన్ చేద్దాం, లోలో దొరికింది కాబట్టి. ఇది మనం మార్కెట్ అనాలిసిస్ అండి. రేపటికి అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.